కార్యక్రమం ఏదైనా సరే దానికి వ్యతిరేకంగా విష ప్రచారం చేయడం వైసీపీకి అలవాటుగా మారిపోయింది. అందుకే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. జరుగుతున్న ప్రచారం వెనుక ఎవరున్నారో ఆరా తీయడం ప్రారంభించింది. ఫేక్ ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, విష ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హోంమంత్రి అనిత. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తుంది. సుమారు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తోంది. ఈ సమయంలో వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలను వండి వార్చడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే గూగుల్ పెట్టుబడులపై కూడా విష ప్రచారానికి తెరలేపింది. గూగుల్ సంస్థపై ఫిర్యాదులు రావడంతో అమెరికా ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తోంది. దీనిపై హోంమంత్రి బంగళపూడి అనిత స్పందించారు. తీవ్రవాదంతో పాటు రాజకీయ ఉగ్రవాదంపై కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. భాగస్వామ్య సదస్సుపై జగన్ బ్యాచ్ సోషల్ మీడియాలో చేసే విష ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హోంమంత్రి హెచ్చరించారు. ఇంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేదంటే, ఒక కంపెనీ వస్తుంది, ఒక కంపెనీ రావాలి అనుకుంటే వాళ్ళ ప్రతినిధులు వచ్చి ఒక ముఖ్యమంత్రిని కలిసినా, వాళ్ళ కింద స్థాయి వ్యక్తులను కలిసినా ఎంతమంది ఉద్యోగాలు ఇస్తారు అనే కన్నా ఎంత వాటా ఇస్తారని అడిగేవారు చాలామంది. లేదు, ఇవ్వకపోతే మీరు ఇక్కడికి రారు, మీ భూములు లాక్కుంటామనో, మిమ్మల్ని ఇబ్బందులు పెడతామని బెదిరించే పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు వాళ్ళే ముందుకొచ్చి సిబిఎన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ముందుకొచ్చి 82,000 కోట్లు ఒకళ్ళు, 1,00,000 కోట్లు ఒకళ్ళు, అంటే కొన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు స్వయంగా ముందుకు వస్తున్నారంటే. అదేవిధంగా ఏపీలో ఉగ్రవాద మూలాలు ఉన్నాయని కూడా ఢిల్లీకి చెందిన యూట్యూబ్ ఛానల్స్ చేసిన ప్రచారాన్ని కూడా వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తను గుర్తించి వారికి కూడా ఈ క్లిప్పింగ్లను పంపేందుకు వైసీపీ పేటీఎం బ్యాచ్ ప్రయత్నిస్తుందని ప్రభుత్వం గుర్తించింది. ఈ విధమైన ప్రచారం చేసేవారిని వెంటనే గుర్తించి అదుపులోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీలను ఆదేశించారు. ఇప్పటికే కొంతమందిని గుర్తించినట్లు తెలుస్తోంది. రేపో మాపో మరికొంతమందిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు పలువురు పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివస్తూ ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పుకార్లు నమ్మవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.